భూమి ఇప్పుడు అత్యంత విలువైనటువంటి ఒక వస్తువుగా మారింది. మీ అందరికీ తెలుసు, నిజాం తన రాజ్యాన్ని భారత్లో విలీనం చేసినటువంటి 1948 సెప్టెంబర్ 17 తర్వాత 1,40,00,000 ఎకరాల ఆయన సొంత భూములను భారత ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటే అప్పటికి ఉన్నటువంటి జమీందారులు, పెత్తందారులు, భూస్వాములు ఆ భూమిని పేద ప్రజలకు దక్కకుండా తమ కబంధ హస్తాల్లో పెట్టుకొని వాళ్ళ పేరు మీద రాసుకున్నారు. ఆ తర్వాత 1970 ప్రాంతంలో పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా అయినటువంటి సందర్భంలో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ను తీసుకొచ్చి 54 ఎకరాలు మాత్రమే గరిష్ట పరిమితి అనేటువంటి మాటను ఆయన అసెంబ్లీ వేదికగా తీర్మానం చేయడం జరిగింది. ఆ తర్వాత కుక్క పేరు మీద, నక్క పేరు మీద భూములను పెట్టిరు. అయితే భూమి ప్రాధాన్యత తెలిసినటువంటి పేద ప్రజలు కడుపు మార్చుకొని భూములు కొనుక్కొని అంతో ఇంతో వ్యవసాయమో లేకపోతే ఒక ఇంటి స్థలమో ఇవన్నీ చేసుకుంటున్నటువంటి సందర్భంలో భూమికి ఇటీవల కాలంలో అత్యధిక ధరలు కోట్ల రూపాయలకి ఆ విలువ రావడంతో భూ కబ్జాదారుల భాగోతం మరింత పెరిగింది. తెలంగాణ రాష్ట్రం వస్తే మా నీళ్లు మాకొస్తాయి, మా నిధులు మాకొస్తాయి, మా నియామకాలు మాకొస్తాయి అని మనం అనుకుంటే మా గత భూములు మాకొస్తాయని వాళ్ళు అనుకున్నారు. వాళ్లకు మనకున్నటువంటి తేడా చూడండి. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.